జిల్లా తీర్థాలలోని సంగమేశ్వర ఆలయం శివరాత్రి ఉత్సవాలకు సిద్దమైంది. శివరాత్రి సందర్భంగా సంగమేశ్వరుని కళ్యాణం వైభవంగా జరగనుంది. స్వామివారిని దర్శించుకునేందుకు ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు వస్తారు. ఇందుకోసం అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. విష్ణువుకు అర్చన, శివుడికి అభిషేకం అంటే చాలా ప్రీతిపాత్రం. అటువంటి మహాశివరాత్రి వేడుక సమయంలో కూడా అటు శివాలయాలను కూడా దేదీప్యమానంగా కూడా అర్చనలతో అటు పూజలతో కూడా అంటే విరాళిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర ఆలయంలో కూడా ప్రత్యేకంగా ఇక్కడ స్వయంభుగా ఏలిసినటువంటి శివలింగానికి ప్రత్యేకంగా అర్చనలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముగ్గురు మహర్షులు ఏదైతే ఇక్కడ ప్రత్యేకంగా తపస్సు చేస్తున్న నేపథ్యంలోనూ వారికి ప్రత్యక్షమైనటువంటి ఈ శివలింగం ప్రత్యేకంగా పూజలు అందుకుంటుంది. బ్రహ్మసూత్రం కూడా ఈ శివలింగంపై ఉండడం కూడా కొంత అంటే ప్రాశస్త్యం కూడా ఉన్నదని చెప్తున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అదేవిధంగా దక్షిణంలోనే అతిపెద్ద బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం కూడా ఇది పేరెళ్ళింది. ఇక్కడ ఈ శివలింగాన్ని దర్శించుకుంటే అంటే ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని చెప్పేసి భక్తుల నమ్మిక. ఇక్కడ 3 శివలింగాలు కూడా ఏదైతే 3 నదుల సంగతి నదీ తీరంలో కూడా ఇవి వెలసడంతో కూడా ఇక్కడ ప్రజలంతా కూడా ఎక్కువగా దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా శివరాత్రి రోజు మాత్రం ఈ శివలింగాన్ని దర్శించుకుంటే ప్రత్యేకంగా వారికి భోగ భాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయనే నమ్మకం కలుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆకేరు, ముంగేరు, అదేవిధంగా ఈ మున్నేరు సంగమ క్షేత్రం బొడ్డున కూడా అంటే వెలిసినటువంటి ఈ సంగమేశ్వర ఆలయంలో ప్రధానంగా పూజలు కూడా కొనసాగుతున్నాయి. ఇది ఏదైతే శివరాత్రి వేడుకకు కూడా ఇక్కడ బాగా అంటే ప్రాధాన్యంగా కూడా ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఆలయ ప్రాశస్త్యం ఏంటి, ఆలయ విశేషాలు ఏంటి అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగి ఆ ఆలయ విశిష్టతను తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి, ఆలయ ప్రధాన విశిష్టత ఏంటి? ఇక్కడ ఎక్కువగా శివరాత్రి రోజు ఇక్కడ వేడుక జరగడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటారు? వెంకటేశ్వర కళ్యాణం చేస్తూ మార్గ మధ్యలో అత్రి మహర్షి, బుగ్గు మహర్షి, మహద్గిరి మహర్షి వెంకటేశ్వర కళ్యాణం చేసి వస్తున్న మార్గ మధ్యలో ఒక శివలింగం అనే అక్కడ స్వయంభూ స్వామివారు అక్కడ స్వయంభూ. అప్పుడు నదులు లేవు మనకి, ఆ శివలింగం పుట్టలో పొలకపోయింది. అది అప్పుడు వాళ్ళు చిరికిన కూర్చొని మార్గం మధ్య చూసేసి అక్కడ శివలింగం అని చెప్పి వాళ్ళకి అంతరాత్మ కలిగింది. అయితే అప్పుడు సాధు అవతారం ఎత్తి శివయ్య కడుపులో ప్లేసినట్టుగా అనిపించిన తర్వాత వాళ్ళు అక్కడ పోల్చిడిగూడెం గ్రామం వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి అక్కడ పోల్చిడిగూడెం గ్రామంలో ఒక శెట్టి, ఆ ఊరి పోల్చెట్టిగూడెం, ఆ శెట్టిగా కడుపులు వేస్తే ఆయుర్వేద నమ్మకాల కోసం అక్కడి నుంచి గడపర పెట్టుకుని వచ్చారు. ఇక్కడికి వాళ్ళ గడపర వేయంగానే ఆ శివలింగం బయటపడది, రక్తం వరదలే పారిపోతుంటే ఆ మహర్షి చూసి తప చేశారు, గంగతల్లి తప చేశారు. ఆ గంగతల్లి ఏమైందంటే తప చేసి ఆ గంగ ఇక్కడ కళ్యాణం చేస్తూ వస్తారు అని చెప్పాలి. అప్పుడు అత్రి మహర్షి పార్వతికి తప చేశారు. అమ్మాయి విధంగా అంటే ఆ పార్వతి కూడా ఒప్పుకుంది. మహద్గిరి మహర్షి ఈ ముగ్గురు కలిసి గంగతో పెళ్లి నిశ్చయించుకున్నారు కాబట్టి నీళ్లు లేవు, ఆ నడకే నదులు అయిపోయినాయి. ముందేరంటే మహద్గిరి మహర్షి, అది ఆగేరు అత్రి మహర్షి, పైన బుగ్గ మహర్షి. ఈ ముగ్గురు మహర్షులు అతిరంగంగా బ్రహ్మస్వ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగం ఎటువంటి స్వయంభూ భిన్నమైంది కాబట్టి ఈ మధ్యలో బ్రహ్మసూత్ర శివలింగం పెట్టేసి అక్కడ అత్రి మహర్షి అమ్మవారిని, బుర్గు మహర్షి నిలువుబొట్టి నరసింహస్వామిని అది చేసి 5 రోజుల జాతర కూడా ఆ నదిలో స్నానం చేసిన వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోయినా సమస్యలు ఏదన్నా సరే కళ్యాణం కానీ ఏదైనా వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉంటే ఆ నదిలో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటే వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలు, సంతానం కూడా కలుగుతుంది అన్నమాట. దీనివల్ల ప్రధానంగా చూసుకుంటే అన్ని దేవాలయాల్లో అన్ని శివాలయాల్లో కూడా ప్రత్యేకంగా అటు శివుడికి పార్వతికి కళ్యాణం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మాత్రం ఇటు గంగతో కూడా కళ్యాణం జరుగుతుంది కదా, అంటే భక్తులు కూడా ఎక్కువగా వస్తుంటారు. దీని గురించి మీరేమంటారు? భక్తులు అంటే అలా ఋషి చేసిన ప్రతిష్టగా అమ్మవారు అలా వచ్చి నాతో వీళ్ళు కళ్యాణం చేస్తూ వస్తారని చెప్పి అంటేనే ఆ నదులు నీళ్లు అప్పట్లో అలా అంటే ఆ ఋషి స్వాములు మహద్గిరి మహర్షి తప చేస్తే ఆ శివయ్య కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ నడిచిన నడకలే ఆ నదులు త్రివేణి సంగమం, దీని పేరు త్రివేణి సంగమం. శ్రీ గంగాపర్వ సమేత శ్రీ సంగమేశ్వర దేవస్థానం తీర్థాల కూడలి, దీని నామ ప్రకారం. ఆ విధంగా వచ్చేటట్టు భక్తులు కొన్ని లక్షల మంది వస్తారు. సో నిత్య అభిషేకాలు ఉంటాయి. ప్రతి సోమవారం నిత్య జనం కూడా వస్తున్నాయి. మధ్య ఇంతమందికి పబ్లిక్ అంటే లేదు, ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. దాని ద్వారా కాస్త భక్తులు కూడా లైన్లో ఉంటూ అభిషేకాలు చేయించుకుని వాళ్ళు అభిషేకాలు చేసిన భక్తులు కూడా వాళ్ళ సంతోషం కలుగుతుంది, వాళ్ళకి అన్ని అష్టైశ్వర్యాలు కలుగుతున్నాయి. వాళ్ళకి ఇవాళ ఆ భక్తులు ఇచ్చిన దాతలు ఇవన్నీ డెవలప్మెంట్ చేసే కార్యక్రమం ఉంది. ఇలా వేడుకల సమయంలో అటు నదీ స్థానాలు చేస్తే పుణ్యం లభిస్తుందనే నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఎక్కువగా వస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే జరుగుతుందనే నేపథ్యంలోనే మేమంతా ఇక్కడ దర్శించుకుంటున్నాం అని చెప్తున్నారు. ప్రధానంగా ఈ శివలింగాన్ని అంటే ఏదైతే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటే శివరాత్రి సమయంలో దర్శించుకుంటే మాత్రం ప్రత్యేకంగా భోగ భాగ్యాలు కలుగుతాయని చెప్పేసి అయితే భక్తులు బాగా కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే త్రివేణి సంగమం క్షేత్ర నడిపొడ్డున ఉన్నటువంటి ఈ సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేకంగా ఇప్పటికే కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. భక్తులు కూడా భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి
అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.